ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన దేవుని కృపలు మీరంతా బాగున్నారు కదా. ఎందుకంటే ఆయన కృప ఎప్పటికీ మనల్ని విడిచిపోయేది కాదు. ఒకవేళ నీవు ఆయనను మర్చిపోయిన స్థితిలో ఉన్నా ప్రతిరోజు ఉదయాన్నే తన వాక్కు ద్వారా నిన్ను పలకరిస్తూ, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, తప్పక నిన్ను బలపరుస్తాను, నీ ప్రతి విధమైన శోధన నుండి నేను విడిపిస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిలో నీవున్నా భయపడొద్దు. ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించి ఆయనను బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకోండి. ఇంతవరకు నడిపించిన దేవుడికి ముందు కూడా తప్పక నడిపిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా శోధనలో బాధల్లో ఉంటే కామెంట్ రూపంలో నాకు తప్పక తెలియచేయండి. మిమ్మల్ని అందరి గురించి భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రతి సమస్యను యేసు రక్తంలో పెడుతూ ఉన్నాను. హేబెల్ రక్తం కంటే మరీ శ్రేష్టంగా మొరపెట్టే పరిశుద్ధుని రక్తం అది మీ జీవితంలో గొప్ప విజయం ఇచ్చేంత వరకు కూడా మీ పక్షంగా మొరపెడుతుంది, మీకు గొప్ప జయాన్ని అనుగ్రహిస్తుంది. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరందరూ కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అని చదవండి. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోతాయి. కాబట్టి మనందరం కలిసి వాక్యం చివరిలో మన ఆత్మీయ కుటుంబముల సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. అనేక కార్యములు త్వరలోనే మనం పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, మీకు దీవెన కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తానని. చూడండి, మనం నమ్మిన దేవుడు సృష్టిని ఆజ్ఞాపించే దేవుడు. ఆయన సృష్టిని ఆజ్ఞాపించగానే సృష్టి ఆయనకు లోబడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే దేవుడు ఆజ్ఞాపించగానే సర్వ సృష్టి కూడా కలిగింది. భయంకరమైన చీకటి అగాధ జలములపై కమ్మి ఉండగా దేవుడు వెలుగు కలుగునుగా కాను పలుకగానే భయంకరమైన చీకటిని చీల్చుకుంటూ వెలుగు కలిగింది. సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక అని పలుకగానే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి. భూమి కలుగునుగాక అని పలుకగానే భూమి కలిగింది. ఈ భూమి మీద సమస్త జీవరాశులు కలుగునుగా కానీ పలుకగానే జీవరాశులన్నీ కలిగాయి. ఈ విధంగా సృష్టి అంతా కూడా ఆయన ఆజ్ఞాపించినప్పుడు కలిగింది. నిజంగా ఆయన ఆజ్ఞాపిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి కదా. ఆయన ఈరోజు అదే సెలవిస్తున్నారు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకండి. ఎంతో కాలంగా దీవెన లేదు నా జీవితంలో. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఏ ప్రయత్నం కూడా సఫలం అవడం లేదు. ఎక్కడెక్కడికో తిరుగుతున్నాను కానీ ఎక్కడ నా జీవితం బాగుపడలేదు. ఏ విషయం ప్రారంభించినా అన్నిటిలో నేను నష్టపోతూనే ఉన్నాను. నా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఇంతవరకు నా జీవితంలో దేనిలో కూడా నేను సక్సెస్ చూడలేదు అని ఈరోజు నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ వాగ్దానం మీ కొరకే. ఆయన నీ జీవితంలో ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవైన మాట వినడానికి సిద్ధంగా ఉంటే నీ జీవితంలో ఆయన నీకు ప్రతి సమస్యను ఆజ్ఞాపిస్తాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి లోటును ఆయన ఆజ్ఞాపిస్తాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలను ఆజ్ఞాపిస్తాడు ఆయన. నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యాధిని ఆజ్ఞాపిస్తాడు. నీ జీవితంలో దేనిని గూర్చేతను వేడుస్తున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో ప్రతి దానిని నేను ఆజ్ఞాపిస్తాడు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేసేవారు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన శక్తి ముందు నిలిచే శక్తి ఎక్కడా లేదు. ఎందుకంటే అది సృష్టికర్త యొక్క శక్తి. నీ జీవితం ఒకవేళ చీకటిగా ఉన్నా చీకటిని ఆజ్ఞాపించి నీ జీవితాన్ని వెలుగుగా చేస్తాడు. నీ జీవితంలో ఏ సృష్టి లేకుండా, ఏ ఫలము లేకుండా, ఏ అభివృద్ధి లేకుండా, ఎంతో కాలంగా ఏ అభివృద్ధి లేకుండా అదేవిధంగానే మీరు ఉన్నారేమో. అయితే ఆజ్ఞాపించే దేవుడు ఈరోజు ఆజ్ఞాపించబోతున్నాడు. నీ యొక్క ప్రతి విధమైన సమస్యను ఆజ్ఞాపిస్తాడు. నీ యొక్క లోటుపాట్లను ఆజ్ఞాపించి నీకు అభివృద్ధిని ఇస్తాడు. నీ పంట పొలాలను అభివృద్ధి చేస్తాడు ఆయన.
నీ యొక్క పాడి పంటలను అభివృద్ధి చేస్తాడు. నీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. నీ ఉద్యోగాల అభివృద్ధిని దయచేస్తాడు. నీవు చేసే ప్రతి ప్రయత్నమును కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. నీ యజ్ఞాన్ని ఆజ్ఞాపించి నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. చాలా కష్టపడుతున్నాను, ఫలితం లేదని నీ కష్టమంతా వృధా అయిపోతూ ఉంటే, నీ వ్యాపారంలో, నీ పనిపాట్లలో, నీ చేతి వృత్తుల్లో, నీ ప్రతి పరిస్థితిలో ఆయనను పార్ట్నర్గా ఆహ్వానించండి. మీ ప్రతి బాధను ఆయన చేతులకు అప్పగించండి. ఆయన నీకు తోడుగా ఉండి నీ ప్రతి పరిస్థితిని నడిపిస్తాడు. అనేక సంవత్సరాలుగా ఏ ఫలితం లేకుండా ఉన్న నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎంత మాత్రము ఎక్కువ కాదు అని. యాకోబు జీవితంలో ఇటువంటి అభివృద్ధిని దేవుడు దయచేశాడు. యాకోబు యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు, ఎంతగానో అభివృద్ధి చేశాడు. ఆదికాండము 30వ అధ్యాయము 31వ అధ్యాయము మనం చదివినట్లయితే, యాకోబు జీవితంలో తన మామయ్య అయిన లాబాను యాకోబుతో ఎంతగానో పని చేయించుకున్నాడు. అనేక సంవత్సరాలు తనకు కొలువు చేయించుకున్నాడు. అనేకసార్లు తన జీతాన్ని మార్చుతూ ఉన్నాడు. తన కష్టానికి సరైన ఫలితం ఇవ్వలేదు. ఎంతగానో పని చేయించుకున్నాడు, కానీ తనకి ఏమీ ఇవ్వకుండా ఉన్నాడు. అయితే యాకోబు యొక్క నమ్మకత్వాన్ని చూసిన దేవుడు యాకోబును ఆశీర్వదించడం ప్రారంభించాడు. యాకోబు ఏది చేస్తే దానిని ఆజ్ఞాపించడం ప్రారంభించాడు దేవుడు. లాబాను యొక్క మందలు యాకోబు కాస్తూ ఉన్నప్పుడు, లాబాను ఎప్పుడైతే పొడలు కలిగినవి నీకు జీతం అవుతాయని చెప్పాడో, అప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించాడు. ఆ మందలన్నీ కూడా పొడలు కలిగిన పిల్లల్ని ఏనేవి. ఇవి ఎంతగా ఆశీర్వదించబడ్డాయి కాబట్టి ఇక నుండి చారలు కలిగినవన్నీ కూడా నీకు జీతం అవుతాయని చెప్పినప్పుడు ఆ మందలన్నీ కూడా చారలు గల పిల్లల్నే పెట్టాయి. అట్టి విధంగా దేవుడు యాకోబును ఆశీర్వదించడం ప్రారంభించాడు. అప్పుడు దేవుని దూత యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనంలో, నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసేతివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను. దేవుడు యాకోబును ఎందుకంతగా ఆశీర్వదించాడనేది ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి, యాకోబు తన శక్తి మీద ఆధారపడలేదు, తన జ్ఞానం మీద, తన ప్రయత్నం మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడి దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. దేవునితో నిబంధన చేసుకున్నాడు. మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. తనపై ఆధారపడిన వారెవ్వరినీ కూడా విడిచిపెట్టని ప్రభువు తనపై ఆధారపడిన యాకోబును అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. తన మామయ్యన లాబాను యాకోబును ఎంతగానో మోసం చేస్తూ ఉన్నా ఆ భయంకరమైన మోసం నుండి విడిపించి ఎక్కడైతే మోసపోయాడో అక్కడే ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు ఆయన, నీవు గనక నాపై ఆధారపడితే నీ ప్రతి పనిలో కూడా నేను తోడై ఉంటాను, నీ ప్రతి ప్రయత్నములు కూడా నేను నీకు తోడై ఉంటాను, నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాను అని సృష్టికర్తని దేవునికి తెలియజేస్తున్నారు. ఆయన కార్యాన్ని, ఆయన పనులను, ఆయన ప్రయత్నాలను అడ్డగించగల శక్తి లోకంలో ఎక్కడా లేదు. ఎవ్వరు కూడా ఆయన ఆటంకపరచలేరు. ఆయన నీ జీవితంలో కార్యం చేయగా త్రిప్పివేసేవారు ఎవ్వరూ లేరు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన ఇచ్చే సంతోషాన్ని నీ జీవితంలో ఎవ్వరూ ఆపలేరు. ఆయన చేసే అభివృద్ధిని ఎవ్వరు కూడా ఆపలేరు. ఆయన చేసే అద్భుతాలను నీ జీవితంలో ఎవ్వరూ ఆపలేరు. అయితే విశ్వాసం లేక, నిరీక్షణ లేక, ఆయనపై నమ్మకం లేక, పూర్తిగా ఆయనపై ఆధారపడక, నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని నమ్ముకొని, నీ ప్రయత్నాలను నమ్ముకొని నీవే ఆయన కార్యాలకు ఆటంకంగా ఉన్నావేమో, ఒకవేళ ఆయన నీ జీవితంలో చేసే కార్యంలో ఒకవేళ నీవే ఆపుతున్నావేమో, ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని చేతులకు అప్పగించుకుందాం. అవునయ్యా, నా జీవితంలో నీవు చేసే కార్యములకు నేనే ఆటంకబండగా ఉన్నానయ్యా, నా పాపములు నీకు నాకు అడ్డుగా వచ్చాయ్యా అని ఈరోజు అందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో మోకరిందాం. ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు
దేవుని ప్రణాళికలను ఎవరు ఆపగలరు? దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను ఎవరు ఆపగలరు? పువ్వులు వికసించకుండగా ఎవరు ఆపగలరు? ఫలాలు ఫలించకుండగా సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? పువ్వులు వికసించకుండగా ఎవరు ఆపగలరు? ఫలాలు ఫలించకుండగా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు వాగ్దానం చేశారు, మీరు చేయ ప్రతి ప్రయత్నంలోనూ నీ కొట్లలోనూ నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆజ్ఞాపిస్తాను నీ ఆశీర్వాదాన్ని. అవును తండ్రి, మీరు ఆజ్ఞాపించండి అయ్యా. వారి జీవితంలో ఆశీర్వాదానికి ఆటంకముగా ఉన్న ప్రతి పాపమును, ప్రతి శాపమును, ప్రతి వ్యసనాన్ని కొట్టివేయండి. నీకు ఇష్టం లేని ప్రతి దాన్ని, నీకు దూరం చేసిన ప్రతి దాన్ని కొట్టివేయండి. అద్భుతకరంగా వారి జీవితంలో మార్గము తెరవండి అయ్యా. నీ కార్యములు సూటిగా వారు పొందుకోవడానికి మార్గము తెరిచి వారి జీవితంలో అద్భుతాలు చేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి జీవితంలో వారు పొందుతున్న ప్రతి బాధను, ప్రతి శ్రమను కూడా మీరు చూస్తున్నారు. ప్రతి కష్టాన్ని మీరు చూస్తున్నారు. ప్రతి విధమైన శ్రమ నుండి, కష్టం నుండి మీరు విడిపించి ఆశ్చర్యకరంగా ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నానయ్యా. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు కామెంట్ రూపంలో వారి ప్రార్థన విన్నపం తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్క కామెంట్ను నీ చేతులు పెడుతున్నానయ్యా. ఆశ్చర్యకరమైన కార్యములు ప్రతి జీవితంలో జరిగించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈ దినమున పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమున ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈరోజు వారు చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకవేళ యాకోబు వలె ఎవ్వరు లేనట్టుగా అందరినీ కోల్పోయినట్లుగా ఉండి ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆనాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నా కొరికే దేవుడు మాట్లాడాలన్నట్లయితే తప్పకుండా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.